హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో చంద్రయాన్ 3 మిషన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అసలు చంద్రయాన్ మిషన్ 1 ఎలా సక్సెస్ అయింది, చంద్రయాన్ మిషన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది, రీజన్స్ ఏంటి, అసలు చంద్రమండలంలో ఏమేమి ఉంటాయి, అసలు కంప్లీట్ హిస్టరీ, చంద్రమండలంలో ఏ మినరల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది చంద్రయాన్ మిషన్, అసలు చంద్రయాన్ మిషన్లో ఉండే మిషన్స్ ఏంటి, కంప్లీట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. రీసెంట్గా జూలై 17, 2020లో చంద్రయాన్ మిషన్ 3 అనేది లాంచ్ చేశారు ఇస్రో వాళ్ళు. అసలు ఎందుకు లాంచ్ చేశారు, ముందు లాంచ్ చేసిన చంద్రయాన్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు చంద్రమండలంలో ఏం జరుగుతుంది, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ చంద్రయాన్ రాకెట్ని అక్టోబర్ 22లో 2008లో ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి ఎన్నో తెలియని చాలా విషయాలని తెలియజేసింది. కానీ తరువాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం సెకండ్ మిషన్ని, ఫస్ట్ మిషన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. మన చంద్రమండలంలో ఉండే మినరల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది అనేటివి మనకి తెలియజేసింది. కానీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అసలు మనకి సరిపోయేంత ఉందా లేదా అనేది మనకి చంద్రయాన్ 1 మిషన్ అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ని తీసుకురాలేదు. కాబట్టి దాని ఆధారంగా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఇస్రో వాళ్ళు 2013 జూలై 14లో సెకండ్ చంద్రయాన్ మిషన్ని లాంచ్ చేశారు. కానీ ఇది 95% సక్సెస్ అయింది, ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. కానీ ఒక చిన్న క్రాస్ వల్ల 5% అనేది ఫెయిల్ అయింది. ఎందుకు అలా ఫెయిల్ అయింది అంటే, విక్రమ్ మాడ్యూల్ అనే మాడ్యూల్ మూన్ పైకి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్న వాటిని అబ్జర్వ్ చేయాలి. కానీ అది ల్యాండ్ అవ్వకుండా ఒక చిన్న క్రాస్ వల్ల అది ఫెయిల్యూర్ అయింది. సో ఈ విధంగా సెకండ్ మిషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో చాలామంది అపోహలు ఏంటంటే, మూన్ పైన వాటర్ ఉంటాయా ఉండవా అనే అపోహలతో ఉంటారు. అసలు వాటర్ అనేటివి ఉంటాయి, కానీ మార్నింగ్ టైంలో 125 degrees హీట్ ఉండడం వల్ల ఆ వాటర్ అనేటివి ఎవాపరేట్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో -173 degrees సెల్సియస్ కూల్ ఉంటుంది, కాబట్టి ఐస్గా మారుతుంది ఆ వాటర్ అనేటివి. సో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి మనకి ఉండవు, ఎవాపరేట్ అవుతాయి మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఐస్ బాక్స్గా ఫామ్ అవుతాయి. సో 1960స్లో సైంటిస్టులు మూన్ పైన ఉన్న మంచుని ఆధారంగా తీసుకొని వీటిని ఆధారం నుంచి చూస్తే గుంతల్లాగా కనిపిస్తాయి, వీటిపైన నీడలు కూడా పడతాయి, ఇంతవరకు సన్సెట్ పడని ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని సైంటిస్టులు, ప్రూఫ్ అనేది ఏమీ లేదు కానీ ఒక అంచనా అనేది వేశారు. సో ఆ అంచనాని తెలుసుకోవడానికి మనకి ఈ అక్టోబర్ 22 1 మిషన్ని లాంచ్ చేశారు 2008లో. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు ఫస్ట్ మిషన్ అంటే, మార్నింగ్ 6:22 నిమిషాలకి లాంచ్ చేశారు. దీనికి 3.86 crores ఖర్చు చేశారు. మూన్ పైన వాటర్ ఉన్నాయని ప్రూఫ్ చూపించింది ఈ ఫస్ట్ మిషన్. అలాగే MIP యూస్ చేశారు. ఇది క్రాష్ ల్యాండ్ అయిపోయి అందులో ఉన్న సెన్సార్ దగ్గర వాటర్ మాలిక్యూల్స్ ఆర్బిటల్స్ ఉన్నాయని ప్రూఫ్ చేసింది, కానీ పర్సెంటేజ్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. సో సైంటిస్టులు 1.3 trillion పౌండ్స్ ఐస్ ఉండొచ్చు అని అంచనా వేశారు. అది కూడా ఐస్ ఫ్రామ్లోనే ఉంది అని ఎస్టిమేట్ కూడా చేశారు. సో అదేవిధంగా నాసా వాళ్ళు 2013లో ఒక LRO అనే మిషన్ని లాంచ్ చేశారు నాసా వాళ్ళు. ఇది చంద్రయాన్ మిషన్ పడిపోయిన ప్లేస్కి వచ్చి 22% ఐస్ ఉంది అని LRO మిషన్ చెప్పింది. సో అది చెప్పిన తర్వాత మనకి ఇస్రో వాళ్ళు 75 డేస్లోనే 40,000 ఫొటోస్ని తీసి ఇస్రోకి పంపించడం జరిగింది. సో ఈ పంపించిన ఫొటోస్ ఆధారంగానే మూన్ పైన అసలు ఎలాంటి మినరల్స్ అనేటివి ఉన్నాయని ఐడెంటిఫై చేయడం మన ఇస్రో వాళ్ళకి, సైంటిస్ట్కి ఈజీ అయింది. సో సెకండ్ మిషన్లో ఇస్రో వాళ్ళు ఒక ల్యాండర్ని దింపి అందులో రోవర్ని బయటికి తీసి రోవర్ ఆధారంగా మూన్ పైన ఉన్న మినరల్స్ని ఐడెంటిఫై చేయడానికి చంద్రయాన్ 2ని లాంచ్ చేశారు. ఇందులో 3 మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ ఏంటి అంటే, చంద్రయాన్ మిషన్స్లో రోవర్, ల్యాండర్, అదేవిధంగా మనకి
రోవర్, ల్యాండర్, ఆర్బిటర్ అనే 3 మిషన్స్ ఉంటాయి. అందులో ఆర్బిటర్ ఎలా సహాయపడుతుంది అంటే మూన్ చుట్టూ తిరుగుతూ వాటర్ మినరల్స్ని ఐడెంటిఫై చేసి మన దగ్గర ఉన్న సైంటిస్టులకి సమాచారం అందజేస్తుంది. అక్కడ చేరుకున్న తర్వాత ఆర్బిటర్ లోపలి నుండి ల్యాండర్ అనేది విడిపోతుంది, మూన్ పైన పడుతుంది. ల్యాండర్ నుండి రోవర్ బయటికి వస్తుంది. ఈ రోవర్ మూన్ పైన ఉన్న భూమిని స్టడీ చేసి మనకు యూజ్ అయ్యేటివి ఏమేమి ఉన్నాయి, యూజ్ లేనివి ఏంటి అని స్టడీ చేస్తుంది. రోవర్ లైఫ్ స్పాన్ ఎంత అంటే 14 days. అన్ఫార్చునేట్లీ ల్యాడర్ కిందికి వచ్చేటప్పుడు 2.1 కిలోమీటర్ హైట్లో ఉన్నప్పుడు ఇస్రో వాళ్ళకి ల్యాండర్కి సిగ్నల్ అనేది కట్ అయిపోతుంది. సో ఇస్రో వాళ్ళు ఆందోళన చెందుతారు, అసలు ల్యాండర్కి ఎక్కడ పడిపోయింది అని. అప్పుడు ఆర్బిటర్ ద్వారా చూస్తే వాళ్ళకి ల్యాండ్ అయ్యే 1/2 కిలోమీటర్ దూరంలోనే పడిపోయింది అని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. సో వీటి ఆధారంగానే థర్డ్ మిషన్ని జూలై 14, 2023లో ఎగ్జాక్ట్గా 2:34 రాకెట్ని లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట దగ్గర ఉండే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో లాంచ్ చేశారు. మనకి ఇక్కడ స్పేస్ ద్వారాలో ఉన్న కిలోమీటర్స్ ఎంత అంటే 3.84,400 కిలోమీటర్స్ కవర్ చేయాలి. సో ఇది 42 days అనేది టైం పడుతుంది. మన మిషన్ అనేది భూమి చుట్టూ 5 rounds తిరిగిన తరువాత చంద్రమండలానికి రీచ్ అవుతుంది, కాబట్టి సమయం అనేది పడుతుంది. మన వాళ్ళు 1800 కోట్ల బడ్జెట్తో ఈ మిషన్ని ప్రిపేర్ చేశారు, కానీ నాసా వాళ్ళు 6.13 crores పూర్తి చేశారు. ఎందుకు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లేకుండానే వెళ్తుంది వాళ్ళ LRO అనేది ల్యాండర్. కానీ మన వాళ్ళు సేఫ్గానే ల్యాండ్ అవుతుంది, కానీ కొంచెం సమయం అనేది పడుతుంది, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సెకండ్ మిషన్ ఆధారంగా రోవర్ ప్రాపర్ వర్క్ బయటపడడానికి మనకి మూన్ పైన చుట్టూ ఉన్న కెమికల్స్ని, న్యాచురల్ ఎలిమెంట్స్ని, సాయిల్ని రీసెర్చ్ చేసి ఇస్రో వాళ్ళకి తెలియజేయడమే థర్డ్ మిషన్ యొక్క ఎయిమ్. దీనికోసం ఇంతకుముందు యూజ్ చేసిన డిజైనే యూజ్ చేశారు. 3 partsని, అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రై ప్రపోర్షనల్ మోడల్, ఇందులో సిలిండర్, సోలార్ ప్లానర్, యాంటీనా, లిక్విడ్ ఇంజిన్ సర్కిల్ చుట్టూ తిరగడం ద్వారా కరెక్ట్గా మూన్ ఉన్న ఆర్బిట్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో ఉన్న సోలార్ ప్లానెట్ ద్వారా లైట్ ఎనర్జీ అనేది అందుతుంది మిషన్కి. ల్యాండర్లో 800 Newtons లిక్విడ్ ఇంజన్ ఉంటుంది, అందులో 2 ఇంజన్స్తో ఉంటుంది. అది మూన్ చుట్టూ తిరుగుతున్న సమయంలో ల్యాండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇందులో స్టార్ స్టీనర్, LRL లిక్విడ్తో పాటు చాలా పార్ట్స్ కూడా ఉంటాయి. ఈ 3 rovers సోలార్ ప్లాంట్స్ ఉంటాయి. సాయిల్ పైన రీసెర్చ్ చేస్తుంది. 26 kilograms ఉంటుంది. 1/2 kilometers ఉన్న ల్యాండ్ పైన రీసెర్చ్ చేస్తుంది. వర్క్స్లో ఓన్లీ 14 days స్టాప్ ఆఫ్టర్. మూన్ పైన ఉన్నవి అన్నీ ఐడెంటిఫై చేస్తుంది. లైఫ్ స్పాన్ ఎంత అంటే మన చంద్రయాన్ మిషన్ది 3 to 6 months స్పాన్ ఉంటుంది. సో ఇదంతా స్పేస్ టెక్నాలజీ వల్ల జరిగింది ఈ చంద్రయాన్ మిషన్. సో సక్సెస్ఫుల్గా చంద్రయాన్ మిషన్ అనేది సక్సెస్ అవుతుంది అని 100% మన సైంటిస్టులు చెప్తున్నారు, ఇస్రో వాళ్ళు. ఎందుకంటే మనకు ఫెయిల్యూర్ అయిన సెకండ్ మిషన్ ఆధారంగా మనకి అన్నీ అందుబాటులో చేసి చంద్రయాన్ మిషన్ అనేది లాంచ్ చేశారు. సో ఇంకొన్ని 40 daysలో మనకి చంద్రయాన్ మిషన్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనకి చంద్రయాన్ మిషన్ హిస్టరీ. సో మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ టు ఆల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.